రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ హిల్స్ బైపోల్ ఘట్టం ముగిసింది. ఇక నెక్స్ట్ మనందరం ముందు ఉంది రిజల్ట్స్. మరి రిజల్ట్స్లో మరి బైపోల్కి సంబంధించిన ఓటర్ అన్న ఎవరికి మొగ్గు చూపించాడు అన్నది ఈవీఎం బాక్సులలో ఫ్యాట్ మెషిన్స్లో నిక్షిప్తమై ఉంది. 2 రోజుల తర్వాత మరి ఆ యొక్క రిజల్ట్స్ కూడా మనకి బయటికి రానుంది. సో అభ్యర్థుల యొక్క భవితవ్యం ఎలా ఉంది అన్నది ఇప్పుడు ఈవీఎం మెషిన్స్లో నిక్షిప్తమై ఉన్న పరిస్థితి. అయితే ఇదే సందర్భంగా మరి బీఆర్ఎస్ అదేవిధంగా మరి కాంగ్రెస్ 2 పక్షాల మధ్య పోటీ జరిగినట్లుగా కూడా మనకి పూర్తి స్థాయిలో సమాచారం వస్తుంది. సో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిన పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇంకొక మాట చెప్పుకుంటే మరి రేవంత్ రెడ్డి వర్సెస్ మరి కేటీఆర్గా మారిన ఈ యొక్క ప్రహసనంగా మారిన ఎన్నికల ప్రక్రియ మొత్తానికి ముగిసింది. కాబట్టి ఈ సందర్భంగా మనతో పాటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళా నాయకులు మరి తమ యొక్క మనోభావాలను పంచుకునేందుకు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజ్యలక్ష్మి గారు, వీరు NLCFకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఢిల్లీ. ముందుగా బీఆర్ఎస్ నుంచి ముందుగా వారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం. రాజ్యలక్ష్మి గారు నమస్తే మా, వెల్కమ్ టు ద షో. రైట్, అదేవిధంగా మరి సౌమ్యారెడ్డి అలియాస్ మాధవి గారు, కాంగ్రెస్ లీడర్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్, ముందు వారిని కూడా మనం ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. సౌమ్యారెడ్డి గారు నమస్తే మా. రాజ్యలక్ష్మి గారు, ఈ యొక్క ఎన్నికల ప్రక్రియపై ఎలా ముగిసింది అన్నదానిపై మీ యొక్క వ్యాఖ్య ఏంటంటారు? ఫస్ట్ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి, అంటే ఓటర్లని మందు, డబ్బులు, చీరలు, 1,50,000 చీరలు ఇవన్నీ పంచినప్పటికి కూడా ప్రజలు మాదిక్కే సైలెంట్ ఓటింగ్ వేస్తున్నారు అని చెప్పేసి మాకు ఆ విశ్వాసం ప్రజలపైన ఉంది. అంటే చీరలు కూడా 2 రకాలు ఉన్నాయి. పట్టు చీరలు ఉన్నాయి, సాధారణ చీరలు ఉన్నాయి. మాకు వస్తున్న సమాచారం ఏంటంటే పట్టు చీరలు పంచారు అంటూ. అంటే మీరు పంచారా, అదే అధికార పక్షం పెంచిందా? కాంగ్రెస్ వాళ్ళు పట్టు చీరలు, డబ్బులు అన్ని కూడా పంచడం జరిగింది. ఇప్పటిదాకా 5:30కి అయితే పోలింగ్ దగ్గర వాళ్ళు మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళంతా కలిసి అందరు కూడా నాన్ లోకల్ వాళ్ళు కూడా వచ్చేసి అక్కడే ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా పైసలు పంచుతుంటే మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దొరకబట్టడం జరిగింది. హంగామా చేసినప్పటికి కూడా వాళ్ళు మాత్రం ఏ విధంగా కూడా వాళ్ళని డబ్బులు ఇచ్చేసి ఆకర్షితులను చేసుకుందామనే ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసంగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఒక మహిళ మీద ఇంత దరిద్రంగా కూడా ఈ రాజకీయం చేస్తారా అనే విషయం ఈ రోజు మాత్రమే నాకు అర్థమైంది. దీన్ని మాత్రం నేను ఖండిస్తున్నాను. అంటే ఏ ప్రాంతంలో ఘర్షణ చోటు చేసుకుంది? మా కృష్ణానగర్లో జరిగింది. ఇంకోటి ఇక అది మిగతాది అని అంటే 4-5 చోట్ల అసలు లేదు ఇక్కడ గొడవ, ఈ రోజుకి ఇక్కడ ఉంది అనడానికి పెద్దగా లేదు. అంతటా కూడా వాళ్ళు ఒక డబ్బుమయం చేశారు. రైట్, ఇప్పుడు కృష్ణనగర్, మరి రెహమత్ నగర్, అదేవిధంగా యూసఫ్ కూడా ఈ ప్రాంతాల్లో మనకి మీరు చెప్పిన ఘటన జరిగినట్లుగా సమాచారం అవుతుంది. ఆ ప్రదేశంలో ఎవరున్నారు, ఎవరు అడ్డుకున్నారంటారు? మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్న తర్వాత రవిచంద్ర గారు ఉన్నారు, క్యాండిడేట్ కూడా వచ్చేసింది. ఎందుకంటే అభ్యర్థి గారు కూడా వచ్చేసిండ్రు. అక్కడ పెద్ద ఎత్తున గొడవ అయింది. అప్పటికి కూడా పంచడం ఇంకొక 1 అవర్ ఉంది అన్నప్పటికి కూడా వాళ్ళు ఆటోలలో దించడము, డబ్బులు ఇవ్వడము, దించిన 5 నిమిషాలు ఆపి మాకు కాంగ్రెస్కి వేయండి, కాంగ్రెస్కి వేయకపోతే మీకు వేరే ఉంటుంది, బీఆర్ఎస్కి వేస్తే బాగుండదు అని కూడా హెచ్చరిస్తూ ఆటోలలో వాళ్ళు. పోలీసు బందోబస్తు ఉంది, ప్రత్యేక సాయుధ బలగాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళ ముందు ఇది అంతా జరిగిందంటారా? వాళ్ళ ముందే జరిగింది. ఎందుకంటే అది లైవ్లో చాలా వీడియోలలో మీరు కూడా చూసే ఉంటారు. పోలీసులు అక్కడ ఉన్నారు, అభ్యర్థి ఇక్కడ ఉన్నారు. డబ్బులు పంచే క్రమంలో కూడా మేము లైవ్లో చూపిస్తుంటే కూడా పోలీసులు వాళ్ళకి కొంచెం సహకరించారు. అధికార పార్టీ ఉంది కదా. రైట్, మరి మా ఇంటి నుంచి మీకు ఎంత దూరం, మీ ఇంటి నుంచి మాకు అంత దూరం ఉన్నట్లుగా మరి మీ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి కదా, మరి ఇటువంటి పంచారంటూ ఏమంటారు మీకు సూటిగా? ఎందుకంటే తను ఏడిస్తే నాటకంగా ఏడిచింది అన్నారు. అంటే వాళ్ళు ఎట్లా అంటే కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు. ఒక అధికార పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళ అధ్యక్షురాలు ఒక మహిళ అయినప్పటికీ కూడా, ఒక సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళ నడిపిస్తున్న దానిలో మరి ఒక మహిళని కించపరచడం ఎంతవరకు తప్ప అనేది కూడా దాన్ని పక్కకు పెట్టేసి ఈమె నాటకం ఆడుతుంది, ఏడిపిస్తురు అంటే ఒక భర్తను కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టుంటుంది. ఆ సర్వస్వం కోల్పోయిన తరుణంలో ఆమె ఏడుస్తుంది కదా. ఏడుస్తే వీళ్ళు నాటకంగా ఏడుస్తురు అని అంటే, మరి సోనియా గాంధీ భర్త చచ్చిపోయినప్పుడు ఆమె ఏడవలేదా? నవ్విందా? రాజకీయం కోసం నవ్విందా? నవ్వలేదు కదా. సెకండ్ అంటారు ఆమెకి ఏం తెలియదు, ఆమె లేడీస్ అని అంటారు. ఆమె లేడీస్ అయితే ప్రధానమంత్రి కాలేదా ఇందిరాగాంధీ? అంటే సో మహిళలని తక్కువ చేసుకుంటూ, మహిళలను కించపరుచుకుంటూ, తన మీద ఆరోపణలు చేసుకుంటూ తనని బాగా ఇబ్బంది పెట్టారు ఈ ఓటింగ్ కోసం. అంటే రాజకీయము చేసేది చెయ్యండి, కానీ ఈ చిల్లర రాజకీయం చేయొద్దని చెప్పేసి నేను అంటున్నా. ఎందుకంటే ఇంత మహిళ మీద ఇంత వ్యతిరేకత, ఈ మంత్రులు వీళ్ళంతా కలిసి కుమ్మగుడి ఇంతమంది ఏకతాటిగా ఆమె మీద బౌద్ధిక దాడి చేసినట్టే, ఆమె మానసికంగా దాడి చేసినట్టు వాళ్ళు.
ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను అంటున్నాను. సునీతమ్మ వెనుక మరి హరీష్ గారు ఉంటారు, అదేవిధంగా కేటీఆర్ గారు ఉంటారు. మరి ఇప్పుడు ఇది జరిగినప్పుడు లేరా? లేరండి. ఎందుకంటే ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు విజ్ఞత కాదు కదా పనికొచ్చేది. లేదు, వినండి. ఎందుకంటే ఒక లోకల్ వాళ్ళే ఆ పోలింగ్ దగ్గర ఉండాలి, నాన్ లోకల్ వాళ్ళు ఉండద్దు అనేది మాకు సంస్కారం ఉంది. ఎందుకంటే ఆ విధంగా మేము దూరమే ఉన్నాం. కాకపోతే పెద్ద ఎత్తున గొడవ జరిగితే ఆమె పోతే ఆమె ఎక్కడికి పోయినా ఒక 20 మంది 30 మంది దాడి కోసం వచ్చినట్టుగా మీరు వీడియోలు ఉన్నాయి, వీడియోలు చూడండి. అంటే వాళ్ళ వెనుక ఉంది ఒకవేళ సాధారణ పౌరులు అంటారా మీరు ఇంకేమన్నా? ఇక వాళ్ళకు ఇప్పటికే చాలా మంది చెప్తారు, అందరిని దించుకున్నారు, బలగాలను దించుకున్నారు. మరి ఆ మాట రాదేంటండి రాజలక్ష్మి గారి నోట? అదే ఇప్పుడు ఎట్లా అంటే గాంధీ భవన్ లో కుర్చీలతోటి కొట్టుకున్న సంస్కారం వాళ్ళకుంది. సో ప్రతిది కూడా మేము భూతద్దంలో పెట్టినట్టు ప్రజలే చూస్తారు. వాళ్ళు చేసే తప్పుని చేసే అరాచకాన్ని ప్రతిసారి మా నోటు ఎందుకు అనిపించుకోవాలి ఈ చిల్లర పంచాదలు అనుకునే నేను ఊకుంటున్నా. కానీ ఆల్మోస్ట్ నామినేషన్కి వేసినప్పటికే రౌడీ షీటర్లను దించిన వ్యక్తులు పోలింగ్ రోజు దించలేదని మీరు అనగలుగుతారా? అంటే దానికి ఎలా చెప్తున్నారంటే సినీ ఇండస్ట్రీకి మరి నవీన్ గారికి అత్యంత సన్నిహిత బాగుంది కాబట్టి అక్కడ జరిగిన దాంట్లో పెద్ద పెద్ద పేపర్లు వేసిర్రు, యూట్యూబ్లలో పెట్టారు. మీకు కూడా మీడియాకు తెలుసు, మీడియా మిత్రులు కూడా రాసిర్రు, ఇంతమందిని ఒక స్టేజ్ మీద మేము చూడడం ఇదే కొత్తగా అనేసి. సో వాళ్ళకంటే అంటే ఇంకా ఎక్కువ మంది కూడా ఈరోజు దిగి మనీ వంచే దాంట్లో కూడా దొరకడం జరిగింది. 1,50,000 చీరలు పట్టు చీరలు వంచారు. పట్టు చీరలు వంచినా ఏది వంచినా కూడా మహిళలకు అన్యాయం జరిగిందనేసి మా ఆడబిడ్డలు మర్చిపోతలేరు. వాళ్ళు ఇచ్చిన 6 పథకాలలో ఒకటి కూడా అమలు చేయలేదు. బతుకమ్మ చీరలు వంచలేదు, ఈ చీరలు మేము తీసుకొని మేము ఏం చేసేది ఉన్నది, మేము ఖచ్చితంగా కేసీఆర్కే వేసి సునీతమ్మని గెలిపించుకుందామని వాళ్ళు చెప్తున్నారు. 100% మేము గెలిపిస్తున్నామని చెప్పేసి. సోమిరెడ్డి గారు మీరు స్పందించండి. ఇప్పుడు మరి డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు మరి కాంగ్రెస్ వాళ్ళంటూ కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, తీసుకోవచ్చు అంటారా దీన్ని? డబ్బులు పంచడం కాకపోతే ఆటోలలో తీసుకొచ్చిన మాట వాళ్ళు తీసుకొచ్చారు, మనం తీసుకొచ్చినాం. ఏం తీసుకొచ్చారు? క్యాండిడేట్లను ఓట్ వేయించాడు కొంతమంది ఇంట్లో మనకి ఎట్లా అమౌంట్ ఇచ్చుకుంటూ దించారు వాళ్ళు. పోలింగ్ ఫస్ట్ ఎలక్షన్ ఎమ్మెల్యే వేరే ఉంటది, మళ్ళీ వచ్చిన ఎలక్షన్లు వేరే ఉంటదండి. ఇప్పుడు 48 అయిందంటే మన అదృష్టం అనుకోవాలి. అసలు కాదనుకున్నాను, నేనైతే అనుకున్నానండి, ఇంతవరకు కూడా కాదండి. పైసలు ఇస్తూ దించి బెదిరించుకుంటూ వాళ్ళు దిగిన వెంటనే 5 నిమిషాలు ఆటోలో ఆగడం ఎంతవరకు కరెక్ట్? అంత ఇట్లా ఆపి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ కేకపోతే మీది వేరే ఉంటది, మీ ఛాయ్ హోటల్ బంద్ చేస్తాం, మీ చిన్న ఆటోలు బంద్ చేస్తాం ప్రతిదీ అని చెప్పేసి ఎందుకంటే మీరు తీసుకొచ్చిన తర్వాత దించేయాలి మీకు సంబంధం లేకుండా. కానీ వాళ్ళని ఆపి 5 నిమిషాలు మాట్లాడడం మీరు లైవ్ లో చాలా వీడియోలు పెట్టేసినాం. ఎందుకంటే తీసుకొచ్చిన తర్వాత ఓటింగ్ కోసం వాళ్ళ ఇష్టం. సోమిరెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. లేదండి అది నేను లైవ్ లో చూసానంటే కొంతమంది లాస్ట్ గా ఓటింగ్ పెద్ద పెద్ద వాళ్ళని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మేము ఖచ్చితంగా అందరినీ మాట్లాడుతూ వాళ్ళు గొడవలు బాధపడుతుండ్రు వాళ్ళు, ఎందుకంటే మమ్మల్ని తీసుకొచ్చారు కానీ మేము ఎటైనా అనే దాని మీదనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు మీరు మాట్లాడేదాకా విన్నా కదా, వినండి. మీరు తప్పు మాట్లాడితే నాన్ లోకల్ అని చెప్పింది. నాన్ లోకల్ అంటే ఇప్పుడు హేమ ఎక్కడదండి, సికింద్రాబాద్, తనకు సంబంధం లేదు. హేమ ఎవరండి? హేమ కార్పొరేటర్. తనకు అసలు ఫస్ట్ ప్రొద్దుటికెళ్ళి తనే మెడే ఉంది కదండి. అసలు ఆమె నాన్ లోకల్ పెట్టుకొని తిరుగుతుంది కదా, వేరే వాళ్ళని నాన్ లోకల్ అనడానికి లేదు. ఒక క్యాండిడేట్ ఉండాలి కానీ ఎంపీలు ఎందుకున్నారు? తననే మాట ఎమ్మెల్యేలు ఎందుకున్నారు? ఈసీ నిబంధనల ప్రకారం స్థానికులు అయి ఉంటే బాగుంటుంది. ఎమ్మెల్యేలను ఎంపీలని మంత్రులని లైవ్ లో చూపించారు. ఏది ఈ పోలింగ్ కాడ మీకేం సంబంధం అనేసి మా బీఆర్ఎస్ పిల్లలు పెద్ద ఎత్తున గొడవ చేసిర్రు. ఆ వీడియోలు కూడా రిలీజ్ అయినా చూడరు. ఒక సామాన్యమైన వాళ్ళు, ఒక కార్పొరేటర్ కాకుండా ఒక ఎమ్మెల్యేలు, ఒక మంత్రులు, నౌ స్టిల్ ఇప్పుడు ఉన్న మంత్రులు కూడా లైవ్ లో ఎప్పుడు కూడా మాజీలైనా తాజీలైనా వీళ్ళు ఉండడం ఎంతవరకు కరెక్ట్? అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ ఉండండి. ఇప్పుడు లైవ్ లో నేను అక్కడే చూస్తున్నా కదండి. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని ఒప్పుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ మాజీలు అంటే టీఆర్ఎస్ మాజీల గురించి చెప్తున్నారు. మాజీ వాళ్ళందరూ ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు సునీత గారు కొంచెం లేట్ అయినాక వచ్చింది, గొడవ అయిపోయినాక. అంత గొడవ అయిపోయినాక లాస్ట్ వచ్చి ధర్నా కూర్చుండేది. తన ఒక ఆడపిల్లగా నేను తనని ఏమంటలేను. తను ఇప్పుడు పార్టీకి మధ్య జరుగుతున్నాయి. తన విషయంలో పక్కకెట్టండి, పార్టీకి బద్దలు జరుగుతారు, ఖచ్చితంగా కొట్లాడతారు ఎవరైనా. సోమిరెడ్డి గారు ఇప్పుడు సునీతమ్మ కూడా మరి ప్రథమ నుంచి అంటే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు చూసినట్లయితే చాలా సైలెంట్ మోడ్ లో ఉంది. నెక్స్ట్ మరి మధ్యాహ్నం కూడా ఒక వీడియో ఆమె రిలీజ్ చేయడం జరిగింది. సో మరి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తుంది. ఆమె సైలెంట్ అనడానికి ఇక్కడ నేనే షాక్ అయినా. అంత గట్టిగా మాట్లాడుతుంది ఏంటంటే తన నిజంగా కూడా తను అట్లనే మాట్లాడుతుంది. ఇవాళ వరకు సైలెంట్ కూడా ఇవాళ ఎందుకు ఒకరోజు రైస్ అవుతుందండి?
తను ఎందుకు అరవాలి? ఇప్పుడు సైలెంట్ మోడే ఉన్నప్పుడు గంత అరచుడు అవసరం లేదు కదా. అన్యాయం జరుగుతుంటే నోరు మూసుకొని నూకోలేరు కదా. ఉండాలి కదా. ఇప్పుడు ఎందుకంటే దౌర్జన్యం చేయడము, డబ్బులు వంచడము, చీరలు వంచడము, బెదిరించడము ఇన్ని జరిగినప్పుడు ఒక మనిషి అన్యాయం జరుగుతుంటే అసలు ఏ చూసుకుంటా పార్టీ ఉండలేరు కదా. ఏ పార్టీ అయినా మీకు అర్థమైందా? ఏ పార్టీ వాళ్ళు కూడా ఇంకొకటి press meet ఏంటంటే పెట్టరండి. చాలా Press meet మంది అసలే చాలా పెట్టరండి. మంది వచ్చేసి ఈ పంచినదే కాకుండా ఇంటింటికి వచ్చేసి బెదిరించుడు, అమౌంట్ ఇచ్చి 5,000 రూపీస్ ఇచ్చిర్రు. అది తప్పు ముచ్చట. TRS కెళ్ళి వచ్చినదే అండి. 5,000 ఇస్తూ ఇంకేమంటుండంటే ఆల్మోస్ట్ మీరు చిన్న చిన్న దుకాణాలు ఏమన్నా ఉంటే అది తప్పు తర్వాత ముచ్చట. ఇది గెలవకపోతే live వేరే లేదండి. ఉంటది. ఇదైతే అనిల్ అన్న చేసిందే సంగతి, లేదు. నవీన్ యాదవ్ సంగతి వేరే ఉంటది. ఇంకొకరు ఉన్నారట, వాళ్ళ పేరు అని చెప్తున్నారు. నవీన్ యాదవ్ అయినా ఎవరైనా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు తీర్మానం చేసిన దాన్ని మనం స్వీకరించాలి తప్ప ప్రజలకు వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మనం ఎప్పుడు కూడా గెలిచింది అది గెలుపనరు. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనే దాని మీద గెలిచినప్పుడు ఇప్పుడు వినండి. press meet ఇంకొకటి ఎందుకు ఏంటంటే పెట్టరండి? నాకు మనకు అర్థమైతలేదు. సీఎం గారు గల్లీ గల్లీకి 3 సార్లు తిరిగి వరల్డ్ కప్ అంటాడు. సెకండ్ ఐటెక్స్ వినండి, ఏ తప్పు ఐటెక్ ముచ్చట వినండి అండి? వినండి సీఎం ఐటెక్ ఏదైనా సిటీ తిరుగుతాడా ఐటెక్ అండి? సిటీ చేసింది నేనంటాడు. మెట్రో తెచ్చింది నేనంటాడు. ఏంటిది హాస్పిటల్ తెచ్చింది నేనంటాడు. అసలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడా ప్రతిపక్షంలో ఉన్నాడా మాకు అర్థమైతే లేదు. ఇంకొకటి ఏంటంటే ఈయన సీఎం గా మాట్లాడితేనేమో ఎవరైనా స్వీకరిస్తారు. వరల్డ్ కప్ తెచ్చిండు అనేసి ఒకటి మీరు విన్నారు. ఇక్కడ కేటీఆర్ గారిని ఒకటి మాట్లాడిండు. ఒక చదువుకొని వ్యక్తి కూడా అట్లాంటి మాటలు మాట్లాడు, ఒక సంస్కారం ఉన్న వ్యక్తి మాట్లాడాడు. అట్లా ఒక సీఎం గా నువ్వు ఉండి చిల్లర మాటలు మాట్లాడారు, అది మీకు తెలుసు. చెత్త అనేది వేరే వార్డు తీసి మాట్లాడిండు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మరి మీ కేటీఆర్ గారు కూడా మరి చిల్లర ఏ సీఎం చాలా అన్నారు కదా. మంది అట్లా కాదు, ఇప్పుడు ఇక్కడే చెత్త చూస్తున్నా కుండికి కదా. కట్టేస్తా బిడ్డ అన్నాడు. సో అదే మేము హైటెక్ సిటీలో కేటీఆర్ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాది ఉన్నప్పుడు అద్దాల మెడలుగా హైటెక్ సిటీని చూయించినాము. మీనాక్షి గాని డీలెట్ గాని ఇన్ని కంపెనీలు ఐటీ కంపెనీలను తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారిది. అందులో నువ్వు చేసినది ఇప్పుడు ఏముందో చూయించు. అది చూయించుడు పోంగా మొత్తం చెత్త కుప్పని డంపింగ్ చేసిండు. మీ వాళ్ళే తీసుకొని వచ్చారు, డంపింగ్ చేసారు. ఎంత అంటే 5 ఫ్లోర్లు, మేము 5 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు అద్దాల మెడగా తీర్చిదిద్దిన కేటీఆర్ గారిని నువ్వు చెత్త అని తిట్టడం, నీ చెత్త పాలన నువ్వు ఒకసారి చూసుకో. 5 ఫ్లోర్ల చెత్త 2 సంవత్సరాలు అంటే 2 కేటీఆర్ సంవత్సరాలు గారు కూడా చెత్త సీఎం అని అన్నారు కదా. ఏ కాదు లేదండి, కాదు. చెప్తాను, ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, హైటెక్ చెప్పండి, సిటీ చెప్పండి. వినండి, హైటెక్ సిటీ చేసింది నేనే అని ఆయన అన్నది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తా. రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు హైటెక్ సిటీ? మరి కేటీఆర్ చేసిండండి? కాదు, వాళ్ళ హైటెక్ గురువు గారు సిటీని- చేసిండు మరి హైటెక్ ఎట్లయితే మరి? సిటీని చేసింది ఆ. బీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఇవాళ కట్టిన మిగతా అన్ని ఆఫీసులు అన్ని నేనే కట్టిన అంటే నాకున్న నాలెడ్జ్ లో మరి హైటెక్ సిటీ నిర్మించింది చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు అండి. మీనాక్షి కంపెనీ డిలైట్ కంపెనీ తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అవిటను కట్టి దానిలో వర్కర్లు అంటే ఎంప్లాయ్మెంట్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఐటీని తీసుకొచ్చింది కాదండి, ఐటీ కంపెనీలు తీసుకొచ్చేసి మీనాక్షి కంపెనీ. ఇప్పుడు ఎవరు చిన్న పిల్లల్ని అడిగినా అట్లా వర్క్ చేసిన వాళ్ళని అడిగినా ఆ కంపెనీలు ఎప్పుడు పడ్డాయి? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఆ కంపెనీలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగి ఉండొచ్చు కానీ బీఆర్ఎస్ కాదని. కాదండి, అంతకు ముందు జరిగిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మీరు ఇనాగ్రేషన్ చేసింది తెలుస్తది, అది శంకుస్థాపన చేసింది అంటే తెలుస్తది కదా. పునాది ఎవరు చేశారు? మీరు చంద్రబాబు నాయుడు వీళ్ళలాగా జేబుల కత్తెర పెట్టుకొని మేము చేసిన పనులు కట్ చేసుడు అది కాదు ముఖ్యం. మనము బిల్డింగ్లు కట్టి మనము మొత్తం కంప్లీట్ గా అద్దాల మెడల్ చేసినామా చేయలేదా? ఇదే డిబేట్ పక్కకు పెట్టేసుకొని మనం పోయి చూద్దామంటే చూద్దాం. మధ్యలో మొత్తం చెత్త కుప్పలు చేసింది ఏ ప్రభుత్వం? రైట్. సోమిరెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఈయన కాదు ఆయన కాదు, చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసింది హైటెక్ సిటీ. సాఫ్ట్వేర్ వచ్చింది ఆయన నుండి. ఆయన కంపెనీలు పేరే అన్నా. తోవలు మర్చిపోయాడండి. కంపెనీల హైటెక్ గురించి సిటీ అన్నా. వృద్ధి అంటే అది దాన్ని బట్టే నేర్చుకున్నారు వీళ్ళు. ఎవరైనా కేటీఆర్ గారు నేర్చుకుంటే చంద్రబాబు ఇట్లా చేసిండు మనం ఇంకా బాగా చేసిండు ఆయన విషయంలో కాదంటలేదు. కానీ ఇప్పుడు ఈయన పని చేస్తలేడు అన్నట్టు కరెక్ట్ కాదండి. సీఎం అధ్యక్షుడు ఖచ్చితంగా సీఎం ఇప్పుడు మంచి చేస్తున్నాయి కదా. సీఎం అయ్యాడు, వాళ్ళని వ్యతిరేకించారు. ఇప్పుడు ప్రజలందరూ వ్యతిరేకిస్తేనే కదా ఈ పార్టీ వచ్చింది. ఎట్లా వచ్చిందండి ఈ పార్టీ? బీఆర్ఎస్ వ్యతిరేకిస్తేనే మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇప్పుడు బైపోల్ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు మనమే కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకు అని జనం కూడా డిసైడ్. ఇప్పుడు గోపీనాథ్ గారు 10 సంవత్సరాలకు ఉన్నారు, ఏం చేసిండని నేను రైమత్ నగర్ ఇన్ఛార్జ్ చూసిన ఒక్కొక్కరు ఇల్లు అయితే పాపం కూలిపోతాయి అన్నట్టున్నది. ఒక్కొక్కరు అన్ని వైర్లే, ఎక్కడ చూడు వైర్లే. ఏందమ్మా ఎందుకు చేసుకోలేదంటే మాకు ఎమ్మెల్యే దగ్గరికి ఎన్నోసార్లు పోయినా ఒక్కసారి కూడా బయటకు రాడైనా వాళ్ళ సార్ ఇంట్లో కూడా అదే మాట చెప్తాడట. ఇప్పుడు ఆమె వస్తే ఏం చేస్తుంది? ఇప్పుడు అతనే 10 ఏళ్ళు చేసిన కూడా బయటకు వచ్చి జనాల్లోకి రాలేదు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నామే, తనను కాదంటలేదు. తను వచ్చి ఇంకేం చేస్తుంది? 2 ఏళ్ళు బాధతోటే ఉంటుంది కదా.
ఎమ్మెల్యే గెలుస్తుంది కావచ్చు, గెలిచినా కూడా ఏం చేస్తుంది చెప్పండి? అందరే డిసైడ్ అయింది కూడా యువ నాయకుడు, స్థానికుడు ఎన్నుకున్నారండి. యువ నాయకుడు అని కాదు, స్థానికుడు. పార్టీలో గవర్నమెంట్లు ఉంటే కొన్ని పనులు అయితే మధ్యతరగతితో ఏం ఆలోచిస్తాడండి? హైటెక్స్ ఇవన్నీ సాఫ్ట్వేర్ చేయనోడు ఈ రైమత బస్సులు అంతా చిన్న చిన్న వాళ్ళు మాస్ వాళ్ళంతా. జూబ్లీస్ ఏంటంటే 80% మాసేనండి, 20% కొంత కొంత ఉన్న వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారని మాకు గ్యారంటీ లేరు. వాళ్ళకి నువ్వైనా గెలువు, నేను వాళ్ళకి అవసరం లేదు. క్వశ్చన్ వేయడానికి వేస్తారు అవసరం పడ్డప్పుడు, వాళ్ళు జనాల్లోకి రాడు. ఇప్పుడు వీళ్ళకు ఉన్న పనుల కోసం ఇతన్నే ఎన్నుకుంటారు. ఇతను గెలుస్తున్నా మనం అయితే ఫిక్స్ అయిపోయిందండి. ఏ రిపోర్ట్ చెప్పినా మనమే గెలుస్తున్నాం. జనాలు డిసైడ్ అయ్యింది ఈయనకు ఒకసారి ఇచ్చి ఛాన్స్ చూద్దామని. ఇన్ని రోజులు కేటీఆర్ చూసిర్రు, కేటీఆర్ చేసిడు చేయలేను కానీ ఇప్పుడు అప్పుడెప్పుడో ఫ్లైఓవర్లను చూసి ఓట్లు వేసారు. ఇప్పుడు మాత్రం వేయరు. మళ్ళీ క్యాండిడేట్ కూడా ఇన్ని రోజులు 10 సంవత్సరాలు కేటీఆర్ ని చూసేసిండు, గోపీనాథ్ చూసి కూడా ఇలా కేసీఆర్ ని చూసేసారు కొంతమంది. ఇప్పుడు కూడా కేసీఆర్ చూడాడు. ఎందుకని ఆయన చనిపోయాడు, మా జనాల్లోకి ఈ హైదరాబాద్ మొత్తం ఎందుకు వచ్చింది అప్పుడు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ని చూసేసారు, ఫ్లైఓవర్ చూసేసిండు. ఇప్పుడు 6 పథకాలు అప్పుడు ఎప్పుడైనా అండి, 6 పథకాలు నేను లేనా దానిలోనే ఉన్నా కదా. కొన్ని 10 ఏళ్ల వరకు. ఇప్పుడు మేము వచ్చింది 2.5 ఏళ్ళు. పథకాల గురించి మరి అప్డేట్ ఏం చెప్తారు? 2.5 ఏళ్ల వరకు కొన్ని అయితే స్టార్ట్ అయినా లేవా? ఎందుకు దాటేస్తాయి మేడం? కొన్ని అయితే బస్సు పెట్రోల్ బంక్ లో ఓడిచ్చిండండి. ఎవరికైనా మహిళలకు కేసీఆర్ ఇచ్చిండే నాకు ఇంతమంది పని చేసాం, ఒకళ్ళకు కూడా ఒక ఉపాధి పని ఇవ్వాలి. ఈయన నువ్వు నేనని చూస్తలేడు కదా. జిల్లా కోటి అని స్టార్ట్ చేసి రంగారెడ్డి జిల్లాలో ఇంకోళ్ళందరూ అప్లికేషన్స్ ఉన్నాయి. దేనికి అవుతున్నాయి చెప్పండి? ఈయన ఇస్తేనే కదా. మహిళలకు ఏం చేసిండు కేసీఆర్? మీరే చెప్పారు. 1,00,000 ఇల్లు కట్టిన కేసీఆర్, 1,00,000 ఇల్లు కూల్చేసినది రేవంత్ రెడ్డి పాలన. ఎందుకంటే పేద ప్రజలు కనీసం అన్నం తీసుకొచ్చుకుంటామని చెప్పేసి ఏడుస్తుంటే కూడా, పిల్లల బుక్సులు తీసుకొచ్చుకుంటామని ఏడుస్తుంటే కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా కూలగొట్టిన చరిత్ర వీళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది. కానీ అక్కడనే ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం సహాయం చేసి వాళ్ళకి ఇండ్లు కట్టించి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, లక్షల ఇండ్లు కట్టించింది కేసీఆర్ ప్రభుత్వం. రైతులకు మీరు ఒక్కసారి ఆలోచించండి, మోసం చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరికో రైతులకు మాటిచ్చిర్రు, రైతులకు మోసం చేసిండ్రు. మహిళలకు మాటిచ్చిర్రు, మహిళలకు మోసం చేసిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని డబుల్ బెడ్రూమ్లకు వాళ్ళకి మోసం చేశారు. 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి వీళ్ళకు మోసం చేశారు. పింఛను మహిళలకు, ఒంటరి మహిళలకు మోసం చేసిర్రు. మళ్ళీ పోతే ముసలులకు, వృద్ధులకు మోసం చేసిర్రు, వికలాంగులకు మోసం చేసిర్రు, మీడియాకు కూడా మోసం చేసిర్రు. మీకు ఇల్లు ఇస్తా అని చెప్పేసి ఇచ్చారా వాళ్ళు? కాంగ్రెస్ మోసం చేయని వాళ్ళని ఎవరో నాకు ఒక్కసారి చెప్పండి. ప్రతి వాళ్ళకి. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కడుపులో బిడ్డ పడితే న్యూట్రిషన్ ఇచ్చేసి ఆరోగ్యమైన పిల్లల్ని డెలివరీ అయిన తర్వాత సీఎం కిట్ ఇచ్చేసి 13,000 రూపాయలు ఇచ్చేసి మంచిగా తల్లి పిల్లని ఇంటికి తోలిన చరిత్ర కేసీఆర్ గారు. అదే డబ్బులు ఇప్పుడు నీ ఇంట్లోకి ఇస్తున్నావా? ఇయ్యు. సెకండ్, నీ ఇంట్లోకి అయితే ఇస్తలేవు కదా, మరి నువ్వెందుకు ఈ పథకాలు అమలు చేస్తలేవు? ఇంకా 3 ఏళ్ళు ఉంది కదండి. ఈ పథకాలు ఎందుకు అమలు చేస్తలేవు? నేను గెలిచిన తర్వాత 100 రోజులలోనే నేను ఇస్తాను. 100 రోజులు అయిపోయినాయి, ఎప్పుడు అయిపోయినాయి కదా. 100 రోజులు తన మాట్లాడింది 100 రోజులే. ఇవాళ కేసీఆర్ గారు మాట ఇయ్యాలి, రైతులకు నేను ఇస్తా అని. మాట ఇయ్యక ముందుకే ఇచ్చిండు. రైతు బంధు మాట ఇయ్యక ముందుకే, వీళ్ళు ప్రజలకు హామీ ఇయ్యక ముందుకే రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, మహిళలకు పింఛను, వృద్ధులకు పింఛను పెంచిండు, వికలాంగులకు పింఛను పెంచిండు. అవి మాట ఇచ్చిండా? అయితే ఇవన్నీ ఇచ్చి వాళ్లకు అడగక ముందుకే అన్ని మనకేంటిది 1,00,000 రూపాయలు కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, సాధ్యం ముబారక్ ఇచ్చిండు. అవి ప్రజలు అడిగిర్రా? ప్రజలకు ఏం కావాలో చెప్పేసి ప్రజల కోసం ఆలోచించిన నాయకుడు మా కేసీఆర్ గారు. ఇవాళ ప్రజల కాడికి ఇవాళ అప్పుడు మమ్మల్ని ఏమన్నాడు, నువ్వు దళిత బంధు ఇస్తున్నావు, రైతు బీసీ బంధు ఇస్తున్నావు, నేను ఇంకింత పెంచుతా, షాదీ ముబారక్ నీకు బంగారం ఇస్తా, తులం బంగారం అన్నావు. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు, నేను ఇస్తా, ఆయన ఏమన్నా ఇస్తున్నా అన్నావు. మరి నీ ఇంట్లోకి వెళ్ళి ఎందుకు ఇస్తలేవు? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? మరి ఇవి పథకాలు ఎందుకు అమలు చేస్తలేవు? ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టోలో లేకుండా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి సెక్రటేరియట్ కొలగొట్టి మళ్ళీ కొత్తగా కట్టడం, అదేవిధంగా మరి అమర్జ్యోతి అంటూ కూడా నెక్స్ట్ బీఆర్కే బిల్డింగ్ దగ్గరలో కట్టడం, ఈ రెండు కూడా మేనిఫెస్టోలో లేవు కదా. అది ప్రజాధనం ఖర్చు పెట్టడం కాదు. ప్రజలకు ఏది అవసరం ఉంది, ప్రజాక్షేత్రంలో ఎవరికి ఏం కావాలి అని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచించి, కడుపులో బిడ్డ మాకు న్యూట్రిషన్ కావాలని లేడీస్ అడగలేదు కదా. కొంతమంది వీక్ ఉండి పిల్లలు పుట్టి చనిపోతుండ్రు, నా బిడ్డలకు వాళ్ళు బాగుండాలని చెప్పేసి న్యూట్రిషన్ కిట్టు పెట్టిండు. వాళ్ళు కొంచెం డెలివరీ వెళ్ళిపోతుంటే 500, 1000, 2000 అడుగుతురు, లేని పేద ప్రజలు ఎట్లా పోతారని చెప్పేసి వాళ్ళకు సీఎం కిట్ ఇచ్చిండు, 13,000 రూపాయలు ఇచ్చిండు. ఆ బస్సు ఎక్కించిండు, ఆటోలు ఎక్కించి ఇంటికి తల్లి పిల్లని క్షేమంగా పంపిండు. మరి అప్పుడు ఏమో కేసీఆర్ని నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు అన్నావు, మరి రేవంత్ రెడ్డి గారు నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు, ఇప్పుడు ఇవ్వాలి కదా, ఎందుకు బంద్ చేస్తావు? నువ్వు 100 రోజులలోనే వేస్తానన్నావు కదా, 100 రోజులు దాటిపోయింది కదా, 2 సంవత్సరాలు దాటిపోయింది కదా, మరి నువ్వు కూడా చేయాలి కదా. అప్పుడు మన రైతు బీమా ఇస్తుంటే ఏమన్నాడు, రైతుకు
గతంలో ఉన్న చరిత్ర ఒక్క నిమిషం నేను రైతు బిడ్డగా నేను చెప్పగలుగుతా. కరెంటు లేనప్పుడు కరెంటు కాడికి పోయి నైట్ భార్య పిల్లల్ని వదిలిపెట్టి పోతుంటే పాములు కుట్టిన చరిత్ర మీకు తెలుసు. మాకు మీరు ఇప్పటి వరకు చాలా సీనియర్లు చాలా మందిని మాలాంటి వాళ్ళని చూసిరు కావచ్చు, ప్రభుత్వాలను చూసిరు కావచ్చు, కానీ అంతకు ముందుకు చనిపోయిన వాళ్ళు, పాములు గుట్టి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసిరు కదా. కరెంటు షాట్లు వచ్చి చనిపోయారు, పాములు గుట్టి చనిపోయారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమైంది? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంటు మంచిగుంది, పొద్దున్న దాకానే కరెంటు పెట్టుకున్నారు, చనిపోవడం అనేది లేదు, రైతులు చనిపోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా చనిపోతే వాళ్ళకి 6 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి భరోసాగా ఇచ్చింది. అది మేనిఫెస్టోలో పెట్టిన కేసీఆర్ గారు పెట్టలేదు కదా. ఆ కుటుంబం ఆగం కావద్దని చెప్పేసి 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సెకండ్ ఏంటిది, మళ్ళా ఈ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ అప్పుడు కొంచెం ఎట్లుండే, ఆ హాస్టల్ గురుకుల విద్యాలయం కూడా చాలా అభివృద్ధంగా, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్ ఈ 2 మాత్రం అభివృద్ధిగా చెందింది. అది మీరు కూడా చూసి ఇంకొకటి కూడా చూశాను, ఇంకోటి కూడా విన్నాను. అదేంటంటే ఇప్పుడు సెక్రటేరియట్ బిల్డింగ్కి మరి ఇంత ఖర్చు పెట్టారు కదా, కనీసం ఖర్చు హాస్టల్స్కి పెట్టలేదంటూ కూడా ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానం చేశాడు. ఎలా తీసుకుంటారు మీరు? వినండి, అప్పుడు చేసిన సెకండ్ మొన్న ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యి కొన్ని పిల్లలు చాలా మంది చనిపోయారు. ఒకసారి మీరు వీడియోలు మళ్ళీ చూసుకోవచ్చు మీరు. సెకండ్ ఏంది అనంటే, ఈ రాజకీయ విషయంలోనైనా ఏదైనా సబ్బండ వర్ణాలని దృష్టిలో పెట్టుకునే చేయడం జరిగింది తప్ప వీళ్ళది వాళ్ళది అనే లేదు. కుల వృత్తుల మీదకి వెళ్ళైనా కూడా అందరికి ఇచ్చేసిండు. కుల వృత్తులను కూడా ఎవరికి కూడా మేము ఇస్తామని హామీ ఇయ్యలే. గెలిచిన తర్వాతనే కుల వృత్తులకు కూడా ఇచ్చిండు. ఒకటి ఏమంటున్నంటే, కేసీఆర్ లేనిది తెలంగాణ లేదు, తెలంగాణ లేనిది కేసీఆర్ లేదు. ఎందుకు ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండి కొట్లాడి తెచ్చిన తెలంగాణని బంగారు తెలంగాణ తీర్చిదిద్దే ఆలోచనల్లో ఎవరికి ఏం కావాలని చెప్పేసి ఆయన చేయడం జరిగింది. సౌమ్యారెడ్డి గారు, మరి మీరేమంటారండి? మొత్తానికి 48.42% మరి పోల్ ఉంది. మరి ఇందులో మీ వాటా ఎంత అంటారు? మేము గెలుస్తున్నాం దానికి వాటాలు వేసుకోవడం, వాళ్ళు పోయేదాకా రేపు బయటకు వచ్చేదాకా క్యాండిడేట్ బయట మేము గెలుస్తున్నాం సార్ చూడలేదా అండి? అదే జరుగుతుంది. కూడా అదే చెప్తున్నారు కదా, మీరు అదే చెప్పి వీళ్ళు అదే చెప్పి ఏ చెప్పినా మేము గెలుస్తున్నాం. గెలిస్తేనే ఈ ధర్నాలు ఎందుకు చేస్తారండి? ఓడిపోతున్నారు భయంతో చేస్తున్నారు. గెలుపోవటం అనేవి ఒకరి మీద ఉంటాయి. అర్థం కాదు. 3 గంటలకు వెళ్తాను ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిందండి? ఓడిపోతున్న భయంతో వీళ్ళు ఆగమాగం చేయాలి, వీళ్ళని డైవర్ట్ చేయాలి, జనాన్ని డైవర్ట్ చేయాలి. ఇంకా 2 రోజులు ఉన్నారు కానీ ఇప్పుడే డైవర్ట్ చేయాలని వీళ్ళంతా గొడవలేదు. అంటే కేటీఆర్ గారితో నేను పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు భయపడిపోయి అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళే ఇట్లా అంటున్నారు. కేటీఆర్ సార్ నాతో చెప్పారు మంత్రి పదవి ఈ ముగ్గురులో ఖచ్చితంగా షబీర్ అలీ గారికి అనుకున్నారండి. కాకపోతే వీళ్ళు అన్యాయం కాదంటారా? జరిగింది అసలు షబీర్ అలీ గారు లబ్ధి కోసం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏ నాయకుడి దగ్గర కావాలని కన్ఫ్యూజన్ లో ఎవరికైనా ఇస్తాం అనుకున్న షబీర్ గారితో మాట్లాడి ఇతనికి ఇవ్వాల్సి వచ్చిందండి. లేకపోతే ఇతనికి ఇవ్వచ్చే వాళ్ళు కాదు. అతనితో మాట తీసుకున్నాక తనకి ఇచ్చారు. ఎవరైతే ఒక నాయకుడు అయితే కావాలి, వాళ్ళకంటూ ఒక నాయకుడు కావాలంటున్నారు. నుంచి పనిచేసిన వాళ్ళకి, మరి ముందు చూపుతో పనిచేసిన వాళ్ళకి ఎవరైనా మేమందరం ఒకటిగా ఉన్నామండి, విడిపోలే. వాళ్ళ నలుగురు లేదు, వీళ్ళందరూ ఇప్పుడు ఈ మంత్రులందరూ ఒకటిలాగా ఉన్నారు కాబట్టి ఎవరైనా ఓకే అని ఒప్పుకుంటేనే కదా. మరి ఇంకోటి కూడా, ఇప్పుడు అజరుద్దీన్ గారిని మీరు మంత్రివర్గంలో తీసుకోవటం, మరి మీరు మైనారిటీలకు సంబంధించిన ఓట్లను ఆకర్షించేందుకే రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా చేశారంటూ ఆరోపణ వినిపించింది. మరి ఎవరో చేయలేదు, తప్పముచ్చటండి. వాళ్ళకి కావాల్సింది ఎవరున్నారు అంటే, మీకు మీ ఎమ్మెల్యే ఉన్నాడు కానీ చెప్తాను. జనాలు ఏమంటామంటే మనోళ్ళకి మనం అని చెప్పుకో మాట్లాడి. ఇప్పుడు కేటీఆర్ ఇంతేదికంటే మేము గవర్నమెంట్ లో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాలు చూసినా ఎవరి దగ్గర ఆ 4గురితోటే పనులైనాయి. జనరల్ గా మిగతా వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఉన్నారా అంటే ఉన్నారు, డమ్మీ ఎమ్మెల్యేలే ఉన్నారు, డమ్మీ మంత్రులే. క్యాబినెట్ నే ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మంచి చేసినా అంటే ఎట్లా నమ్ముతారండి? ఫస్ట్ క్యాబినెట్ లో ఎప్పుడు ఇచ్చారండి ఆడవాళ్ళకి? ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మరి కొనసాగుతున్నప్పుడు మరి పొన్నం గారు మరి సునీత అభ్యర్థిగా నిలబడ్డప్పుడు ఆమె ఏడ్చినప్పుడు ఆమెను కామెంట్ చేశారు. మరి ఇది ఎలా తీసుకోవచ్చు? కామెంట్ చేస్తాడు, తనని ప్రత్యేకించి అనలేడు. కామెంట్ లో తనకు చెప్పే విధానంలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది కావచ్చు, కానీ తను ఏడుస్తుంది అన్న దానికి ఆమె భర్త చనిపోయిన ఏడుస్తుంది దానికల్లా కావాలని ఏడ్చి, ఇప్పుడు ధర్నాల టైపులో ఏడ్చురు, కావాలని ఏడ్చురు అన్నారు. కానీ ఆమె చనిపోతే ఏడ్చిన విధంగా మాట్లాడలేదు. ఆ రోజు ఎమ్మెల్యే కూడా తను కూడా, ఎందుకంటే తనకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి, ఆడపిల్లలు లేకున్నా కూడా ఉంటది కదా అండి. తనైతే ఈ ఎమ్మెల్యే భర్త చనిపోతే ఏడ్చిండన్న ఓడు కాదు, కావాలని మీడియా వాళ్ళు కొంచెం ఆమె అట్లా చేసింది ఇట్లా చేసి అని కొంచెం అన్నారండి. రైట్. అంటే ఇప్పుడు మా మీడియా వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సమ్మిరెడ్డి గారు, ఇప్పుడు సునీతమ్మకి సంబంధించిన మరి 2 ఆడపిల్లలు కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవచ్చు? సునీతమ్మ వాళ్ళిద్దరు పిల్లలు పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాళ్ళు అన్నమాట ఎస్, ఎందుకు అరెస్ట్ చేస్తారు? పిల్లల్ని అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఇక్కడ ఏంటంటే మీకు మాకు మధ్యలో జరిగే చిన్న చిన్న మిస్టేక్ వల్ల జరుగుతుందండి. మొన్న ఏదో గొడవ మొన్న ఇంత రథం పోయేటప్పుడు నవీన్ గారి టాపిక్ వచ్చింది. అసలు రథం జరగనీయమని టీఆర్ఎస్ క్యాండిడేట్ అన్నాడండి అక్కడ, మీ రథం జరగనీయని. అప్పుడు నవీన్ అన్నాడు, మమ్మల్ని ఏం చేయడం, మా లోకల్ వాళ్ళని కూడా ఇట్లా ఇబ్బంది పెడతామని దాన్ని పెద్దగా చూపెట్టారు.
ఈ చిన్న చిన్న టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు దాన్ని పెద్ద భూతద్దం లాగా చూపెడతారు. ఇంకోటి స్వామిరెడ్డి గారు, ఇప్పుడు నవీన్ యాదవ్ గారు నామినేషన్ వేసే రోజు కూడా భారీ ఎత్తున ర్యాలీ తీశారంటూ, అందులో కొంతమందిని మరి రౌడీ షీట్స్ కలిగిన వాళ్ళని అందులో పెట్టారంటూ, ప్లస్ భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగించారంటూ, మరి ఇప్పుడు ఇట్లా ఉంది, మరి గెలిపిస్తే ఎలా ఉంటుందంటూ కూడా ఒక కామెంట్ వచ్చింది. భారీ అంతరాయం అంటే ప్రతి నామినేషన్ కి ఎవరైనా హడావుడికి వెళ్తారండి, ఎవరైనా సంతోషంతో అందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళండి. ఈ సినిమా వాళ్ళంటారా, నేను లైవ్ లో కూడా ఉన్నా కదా, నేను కూడా నామినేషన్ లో పాల్గొన్నా. రౌడీ అంటే వాళ్ళకి ఉపాధి ఇచ్చినోడే ఇతను కదండి, శ్రీశైలం గౌడే. తనకు వాళ్ళకు ప్రతి ఇంటికి ఫ్యామిలీకి చదువులు, పిల్లలకు హాస్పిటల్కు అన్ని ఇల్లులు, చిన్న చిన్న వాళ్ళకు ఆ చేసిన ఒకళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళని కాదని అంటామండి. అది ఇయరే వాళ్ళు కదా. నా ఇప్పుడు మియాపూర్కి వెళ్ళైతే రాలే కదా వాళ్ళు, ఇక్కడ లోకల్ వాళ్ళే వచ్చారు. బయట కూడా ఎందుకు వస్తారండి ఇక్కడికి నామినేషన్ కి? రౌడీలు అని అంటే వాళ్ళ ఉపాధి అండి అది. రౌడీలు, చెవుల కమ్మలు, చెవుల కమ్మలు. మీకు ఏమర్థమైంది మేడం? రౌడీలు అన్న వాళ్ళకి ఫ్యాషన్, బతకడానికి ఎంచుకున్న విధం, జుట్టు పెంచుకోవడం. ఎందుకంటే శ్రీశైలం యాదవ్ గారే పోషిస్తారు, వాళ్ళకి ఏదున్నా కూడా ఉపాధి హెల్ప్ చేసిండు అంటున్నా. సమయానికి వాళ్ళకి హెల్ప్ చేసినోడు దేవుడు కదా అండి, ఖచ్చితంగా రారా వాళ్ళు. ఇప్పుడు నామినేషన్ నువ్వు ఎందుకు వెళ్తున్నావు? కేటీఆర్ విలువ గారు ఇప్పుడు ఇక్కడ ఎందుకు కేటీఆర్ తరపున నువ్వు, నేను కాంగ్రెస్, మనకు మళ్ళీ వాళ్ళ నుండి అభిమానంతో వచ్చినాం కదా. ఒకరికి దేవుడుగా కనిపించిన వాళ్ళు మిగతా వాళ్ళకి దయ్యంగా ఎందుకు కనిపిస్తున్నారంటారు? నైజం అండి అది, ఎవరికైనా నైజం. ఇప్పుడు నేను కేటీఆర్ దగ్గర లేదు, నాకు వాళ్ళ తప్పులు కొన్ని అనబడ్డా కూడా బయటకు వచ్చిన. నేనే ఉదాహరణ చెప్తున్నా కానీ వాళ్ళ నుండి ఇప్పుడు తనకు తెలుసో తెలియదు బాధపడ్డా కూడా బయటకు వచ్చిన. ఇప్పుడు దేవుడు అనుకున్నప్పుడు నేను కూడా దేవుడు. కేటీఆర్ తెలంగాణ తెచ్చిన దానిలో నేను కూడా పాత్ర ఉన్నా. తెలంగాణ తెచ్చిన దానిలో వీళ్ళు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు కాబట్టి నేను వచ్చిన. వేరే బీజేపీకి అయితే పోలే కదా. ఇచ్చిన దానిలో, తెచ్చిన దానిలో ఉన్నా, ఇచ్చిన దానిలో ఉన్నా. ఆ బాధ నాకు తర్వాత ఆడవాళ్ళకి ఏం చేయలేదు, ఒక్కటి కూడా పని చేయలేదు. ఇంతేందుకు కవితనే బయటకు పెట్టి ఏం చేస్తాడండి అతను? కవిత బయటకు పోయింది అని చెప్పారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి అన్న కూతురు పెళ్ళైతే మరి రేవంత్ రెడ్డి గారి భార్య కూతురు ఎందుకు రాలేదండి? ఎందుకు రాలేదు? ప్రతిదీ ఆమెకు నచ్చకుండా ఆమె పోయింది, ఆమె పని ఆమె చేసుకుంటుంది. కవిత గారు సస్పెండ్ చేసిన తర్వాత ఆమె బయటకు వెళ్ళింది, ఓకే. కానీ ఇప్పుడు నిన్ను ఏ సస్పెండ్ చేయలేదు కదా, ఏ సస్పెండ్ చేయనప్పుడు నీ భార్య నీ పిల్లలు ఎందుకు వెళ్ళలేదు? అదే కవితమ్మ చింతమడకి వెళ్ళినప్పుడు చింతమడక దగ్గర కూడా కన్నీళ్ల పర్యంతమై మరి మీకు కనబడతలేదు, ఈ రోజు మీకు కనబడతలేదు. వాళ్ళ కుటుంబ తరహాలో బిడ్డ పెళ్ళైతే, అన్న బిడ్డ పెళ్ళైతే భార్య ఉన్న కూతురు పోలేదు. మరి వీళ్ళది ఏంది? వీళ్ళది లోపల జరుగుతలేదా? ఆల్మోస్ట్ అన్ని కుటుంబాలలో ఉంటాయండి. ఇప్పుడు వ్యక్తిగత ఇది ఏంది అంటే, మరి మీకు అంత కాన్వాయ్లు వేసుకొని అంత ప్రేమగానే ఉంటున్నారు కదా, మరి నువ్వు సీఎం కదా, నువ్వెందుకు నీ కూతురు నీ భార్యను తీసుకొని పోలేదు? అంటే మీకు లేవా కుటుంబ కలహాలు? అది చెప్పే ముందు మేము అంటలేం కదా, మాకు సంస్కారం అనేది ఉంది. ఒక కుటుంబాన్ని మనము ఏలెత్తి చూయించాం, మాకు అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, తను అక్కడనే ఉంటారు రౌడీ షీటర్లు అంటే వాళ్ళు పోషిస్తారు అంటారు. పోషించుకునేది ఏంది అని అంటే మంచికి పోషించమంటున్నాం తప్ప మీరు రౌడీ షీటర్లను పోషించుకున్నారు అని. మీ అభ్యర్థి మీ సునీతమ్మ కూడా ప్రెస్ మీడియా తోటి రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఆకు రౌడీలు అంటూ అన్నది కదా, మరి ఆకు రౌడీలు ఎవరై ఉంటారంటారు? ఇప్పుడు దాకా రౌడీ షీట్ అన్నారు కదా, రౌడీ షీట్లు కాస్త ఆకు రౌడీలుగా ఎప్పుడు మారారంటారు? ఆ వ్యాఖ్య ఎలా తీసుకోవచ్చు అంటారు? కాంగ్రెస్ వాళ్ళు 20 సంవత్సరాలు అయింది సునీతమ్మ గారికి పెళ్ళై, గోపీనాథ్ గారికి పెళ్ళై. 3 times సీఎం అదే ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు సీఎం మా కేసీఆర్ గారు అయిండు. ఈ 2 సార్లల్లో ఈ 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ వైపుకి దారి తెలియదా? ఒకసారి ఏం నామినేషన్ వేసేటప్పుడు నువ్వు ఆపాలి కదా, నా భర్తవు నువ్వు నన్ను కాకుండా ఎట్లేస్తున్నావు అని ఆపాలి కదా. 2వ సారన్నా ఆపాలి, 3వ ఆపాలి. 3 సార్లు కదా ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత చనిపోయింది. మరి అప్పుడు లేని ఈ చిల్లర రాజకీయం ఎందుకండి? ఎందుకు? అప్పటి నుంచి వెళ్ళి కేటీఆర్ గారే బెదిరిస్తున్నా. ఇది ప్రజలు వింటలేరా? ప్రజలు గమనిస్తలేరా? ప్రజలు చీకొడుతురు ఈ విషయం మీద. 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడేమో ఏం లేదు, తను చనిపోయిన తర్వాత చావు మీద రాజకీయం చేసే ఈ కాంగ్రెస్ వాళ్ళని మేము ఏమనుకోవాలి? ఖచ్చితంగా మేము కేసీఆర్ గారికే ఓటేస్తాము, సునీతమ్మని గెలిపిస్తామంటారు వాళ్ళు. రైట్ మా. ఇప్పుడు రాజలక్ష్మి గారు, ఇప్పుడు మరి పీజీఆర్ గారు చనిపోయిన విషయం మీకు తెలిసిందే గతంలో కూడా. మరి అప్పుడు కూడా మరి కేసీఆర్ గారు ఒక అభ్యర్థిని పెట్టారు కదా, ఎవరు? పీజీఆర్ కొడుకు మీద, వారి యొక్క కొడుకు మీద విష్ణువర్ధన్ నిలబడ్డప్పుడు మరి మీరు కూడా పెట్టారు కదా. అంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంత దూరం అని అనుకోవచ్చు అంటారా? పీజీఆర్ గారిని ఇంకొకటి కాదు, ఈ రోజు కూడా పీజీఆర్ గారు అంటే ప్రతి ఒక్కరికి అభిమానం ఉంది. ఆయన చనిపోయిన విధానాలైనా దేన్నైనా వెక్కిరించి వేలెత్తి చూయించేటోళ్ళు ఇంతవరకు కేసీఆర్ గారు చూయించలే, బీఆర్ఎస్ నాయకులు చూయించలే, తెలంగాణ ప్రజలు కూడా చూయించలే. మేము అలాంటి ఆలోచనలు లేవు, అలాంటి మాట కూడా మాట్లాడలే. మీరు చెప్పండి, అంటే వాళ్ళకు ఒక న్యాయం మీకు అభ్యర్థి నిలబెట్టడం తప్పు కాదు. మేము కూడా ఏమంటున్నామంటే నవీన్ యాదవ్ గారిని నిలబెట్టడంలో తప్పు లేదు. ఆమెకు వాళ్ళ కొడుకుని తీసుకురావడము, ఇంకొక భార్యను తీసుకురావడము, వాళ్ళ తల్లితో బెదిరించి చెప్పించడము,
మీరు ఒకటే గమనించండి, పీజీఆర్ గారు చనిపోయిన తర్వాత పీజీఆర్ గారు శవం మీద కేసీఆర్ గారు ఏమన్నా కామెంట్ చేసినట్టు ఇప్పుడు ఒకటి చూపిస్తే నేను దేనికంటే దానికి ఒప్పుకుంటా. ఎప్పుడైనా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ పీజీఆర్ జనార్దన్ రెడ్డి గారి మీద ఏమన్నా చెడు వాక్యాలు చేశారా, అవాకులు జవాకులు చేశారా? చేయలేదు కదా. మేము క్యాండిడేట్ని పెట్టినా మీరు క్యాండిడేట్ని పెట్టిరు. కానీ ఇప్పుడు కూడా మీరు క్యాండిడేట్ని పెట్టుకోండి, తప్పు లేదు. ఎవరైనా కూడా ప్రజాశక్తి క్షేత్రంలో మనం ఓట్లు అడగచ్చు. పీజీఆర్ గారు అతని గురించి కానీ అలా కొడుకు గురించి కానీ చెడు ప్రచారాలు చేసిందేమన్నా వీడియో ఉంటే నాకు రిలీజ్ చేయండి. ఇదే గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత, చనిపోయి కూడా నెల రోజుల దాకా రాని వ్యక్తులు చనిపోయిన తర్వాత నామినేషన్ వేసినప్పుడే ఎట్లా స్టార్ట్ అవుతారు చెప్పండి మీరు? ఇది రాజకీయం, చిల్లర రాజకీయం కాదంటారా? ఎందుకంటే మీరు చెయ్యండి రాజకీయం, కానీ ఆడ కూతుర్లని అవమానించి చేయకండి అని చెప్పి వ్యతిరేకిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. చెయ్యండి రాజకీయం, కానీ ఆడబిడ్డలని ఏడిపించుకుంటూ చేయకండి. చనిపోయిన మంచి వ్యక్తుల మీద అబండాలేసి చేయకండి. మీరు ప్రజాక్షేత్రంలో ఏం చేస్తారో ప్రజలు మిమ్మల్ని ఆహ్వానిస్తే స్వీకరించండి, నో ప్రాబ్లం. రేపు మేము గెలిచేది మేమే ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఆడబిడ్డని ఏడిపించారు, ఊరికే పోదు కదా, ఆడబిడ్డ జోలికి రావద్దు. అది మనకున్న చరిత్రనే. ఇప్పుడు రైతులను నేర్పించినావు ఏం బాగుపడతావు, ఆడబిడ్డలు నేర్పించినావు ఏం బాగుపడతావు, ముసలోళ్ళని నేర్పించినావు ఏం బాగుపడతావు, మీడియాను కూడా ఏడిపించినావు ఏం బాగుపడతావు? మరి అందరినీ మోసం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. 100 రోజులు అరిచేతులు అర్థం పెట్టి సూయించారు, ఇట్లా 100 రోజులలో చేస్తాం, 100 రోజులలో చేస్తాం. మోసం చేసి నువ్వేం సాధిస్తావో అది ప్రజలు నీ విజ్ఞతకే వదిలేస్తారు. కానీ చనిపోయిన ఒక కుటుంబం మీద చనిపోయిన తర్వాత ఈ చిల్లర రాజకీయం చేయడము తగదు అని చెప్తున్నాను నేను. ఈసీకి మీ కాంగ్రెస్ వాళ్ళు అదేవిధంగా మీ బీఆర్ఎస్ వాళ్ళు కలిసి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది కదా, ఎలా తీసుకోవచ్చుంటారు? కొత్త అధ్యాయం ఏమన్నా? వాళ్ళనే ఫస్ట్ చెప్పాను, మేమైతే కరెక్ట్ గానే ఉండండి. లేదు గొడవ పెట్టుకున్నాడు అండి ఇక్కడ, గొడవ టీవీలు అందరు కామన్. ఇప్పుడు 2 రోజుల ఎలక్షన్లప్పుడు ప్రతి ఇంటి నాయకుడు రాజకీయంతో సంబంధం లేదు, టీవీ అయితే సమాజాలు ఏం జరుగుతావు టీవీ చూస్తాడు. దానికి చూపెట్టాలి కదా, వీళ్ళ వల్లనే మేము ఓడిపోయినట్టు వీళ్ళందరూ రిగ్గింగ్ చేసి రకరకాలు చూపెడుతున్నారు. ఇట్లా కావాలని మీడియా వాళ్ళతో మాట్లాడించుకొని చెప్పిస్తున్నారు. కొన్ని మీడియా మేము మిమ్మల్ని తప్పు పట్టలేదు, కావాలని ఇట్లా చెప్పండి కేటీఆర్ చెప్తానే కదండి. కొన్ని బయట ఆయన లోపల ఉండి అక్కడికి వెళ్ళి చెప్తానే ఇవన్నీ జరుగుతున్నాయి. తన మాట ఎప్పుడైనా కేసీఆర్ గారు తను చెప్పంది చేయకొని చెప్తాండి ఎవరికైనా. నేను అడున్నా కదా, మేమన్నా ఉద్యోగం ఖండించి దానికోతే మేము చెప్పేదాకా ఇది చెయ్యకుండి అని చెప్పేవాడు. ఇప్పుడు కూడా కేటీఆర్ కూడా నేను చెప్పినప్పుడే మీరు స్టార్ట్ చేయండి, ఏ గొడవైనా. అది వాళ్ళ వీక్ అవుతున్నామని తెలియదు. దేనికి వచ్చింది ప్రెస్ మీట్ ఎవడొస్తాడండి? ఇన్ని రోజులకి వెళ్ళి చూస్తాం, మనం పుట్టి 40 ఏళ్ళ ఎవడైనా మధ్యలో ప్రెస్ మీట్ పెడతాడు ఎలక్షన్ కాగా? పెడతాడు. ఈ రాజకీయాల్లో మీరు మాకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది కదా, ప్రెస్ మీట్ పెడతారా? ప్రెస్ మీట్ పెడితే డిస్టర్బ్ అవుతారనే కదా జనాలు. ఉన్న 2 గంటలన్నా నాకేంటి అని బతలాడుకోవడమే కదా. దానికి అన్నిటికంటే పెద్దది అదే కదా, ఈ కేసుల కంటే పెద్దది అదే కదా. అసలు తను వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, దానిలో మళ్ళీ ఈమెను పక్కకు హేమను ఎందుకు పెట్టుకున్నారు? నాన్ లోకల్ కదా, తను పెట్టకుండా తను ఒక్కతిని కూడా పెట్టుకున్నారు. నాన్ లోకల్ అందరికి ఇక్కడ ఈమెనే పెట్టుకున్నది కదా, తనకి ఇబ్బందే కదా. ఇప్పుడు ఈమె వల్ల కూడా తనకి ఇబ్బందే కదా, అట్లేదు కనుకోవద్దు. సోమిరెడ్డి గారు మాకు కొన్ని స్టాండ్స్ ఉన్నాయి, వ్యక్తిగత అంశాల గురించి వ్యక్తిగతంగా కాదండి, రాజకీయమే చెప్తున్నాను, మేము రాజకీయంగానే మాట్లాడుతున్నాను. రైట్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు మీరు పై చేయి అనుకుంటున్నారు, మరి బీజేపీ కూడా ఉండనే ఉంది కదా, ఏది ఈ పోటీలో ఉండనే కదా బీజేపీ గురించి? బీజేపీ ఈ కాన్స్టిట్యూన్సీలో లేదండి. ఎందుకను? వాళ్ళు బీజేపీకి ముస్లింలకు విరుద్ధంగా ఉంటారు. బీజేపీ ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీలో ముస్లింస్ ఎక్కువ ఉన్నాడు. 1,00,000 ఓట్లు ముస్లిం, 1,18,000 ఓట్లు ముస్లిం అకద్దు ముస్లిం వద్దనక వాడు ఎందుకేస్తాడండి ఓటు? ముస్లిం ఓటుకి ఎందుకేస్తాడండి వాడు? వద్దని విరుచుకుపడ్డాక వాడు ఎందుకేస్తాడు? మా ఇద్దరి మధ్యలో పోటీ మేము గెలుస్తున్నాం, మాకే పడ్డది. ఎందుకన్నా అభివృద్ధికి ఓటేస్తారు. ఎవరైనా నాయకుడు పని కావాలి, ఎవడైనా ప్రతి ఒక్కడికి ఉండే. సన్నబియ్యం ఎవరు తెచ్చిరా? మనం ఏనాడు సన్నబియ్యం తిన్నారా అండి వాళ్ళు? కేంద్ర ప్రభుత్వం కూడా కొంత మీకు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా, ఒకటి తర్వాత ఒకటండి, నా తర్వాత ఇంకోటి, నా పైన మీరు అట్లుంటది కదా, అది కామన్. అది కేంద్ర ప్రభుత్వం ఆ రూల్. అది కేంద్ర ప్రసాదం పెట్టి వీళ్ళు తిన్నట్టు. డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ అయితే కాలేడు అది. ఇక్కడ ఇప్పుడు మరి కేసీఆర్ అవుతాడు అయినాడు. సోమిరెడ్డి గారు మరొక ప్రశ్న కూడా ఏంటంటే, ఇప్పుడు మీ ఇన్ఛార్జీలు లైక్ ఎవరైతే ఉన్నారో క్యాంపెయిన్ నిర్వహించిన వాళ్ళు, మరి కేంద్రం అధిష్టానం నుంచి కొంత డబ్బు వచ్చింది, ఆ డబ్బులో కూడా పూర్తిగా ఏం లేదు, కొంత జోబులు పెట్టుకొని మిగతా ఇచ్చారంటూ కూడా గట్టిగా వినిపిస్తున్న ఒక ఆరోపణ, నిజమంటారా? డబ్బులు అంటే ఇప్పుడు నేనే 2 లక్షల రూపాయలకు నా పైసలు పెట్టుకునే తిరిగినండి. డబ్బుల గురించి నాకు అంత గమనించలేడు. ఎవరు స్వచ్ఛందంగా పార్టీ కోసం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కోసమే పనిచేసినాడు. మేమైతే క్యాండిడేట్ కంటే బదులు రేవంత్ రెడ్డి చెప్పిన పనులు అందరం మనం గెలిపించుకోవాలి అబ్బాయిని.
ఫస్ట్ 2 సార్లు పాపం ఓడి అదృష్టం ఏందో మనమందరం కష్టపడితేనే వస్తాడు. ప్రతి ఒక్క లీడర్స్ ఆడవాళ్ళు అయితే ఉద్యోగంలో బయటకు వచ్చినామండి. అంటే ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ లో మరి పాపం దీపం అనే పదాలు ఉపయోగించవచ్చు అంటారా? అభివృద్ధి గురించే ఓటేస్తారండి. పాపం అనేది కూడా అభివృద్ధి గురించి వీళ్ళు ఇక్కడ లోకల్లో ఏమనుకుంటారంటే ఆ యువకుడికి ఛాన్స్ ఇద్దాం. వాళ్ళని 2 ఏళ్ళు చూసింది కదండి, ఏం పనులు కాలే కదా. 2 ఏళ్లలో మరి మీ అభ్యర్థి మాగంటి గోపన్న చేసిన పని ఏంటంటారు? ఒకసారి ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ప్రేక్షకులకు కనీసం నేను వీడియో చూపిస్తా ఎంత అభివృద్ధి అయింది అనేది. హాస్పిటల్ అయింది, స్కూల్ అయింది, రోడ్లు అయినాయి, ప్రతి ఇంటికి అన్ని సౌకర్యాలు అయినాయి. ఇంకొంత కాకపోవచ్చు, దానికి కూడా మేము PDF కూడా మీకు పంపమంటే పంపుతాం. వీళ్ళకు ఇంకేంటంటే ఆ కమ్యూనిటీ హాల్ కూడా ముస్లింలకు కట్టించిండ్రు, మిగతా వాళ్ళకి కట్టించిండ్రు. అంబేద్కర్ భవనం స్టడీ సర్కిల్ అనేసి వాళ్ళ స్థితిగతుల మీద కొంచెం డెవలప్ చేయడానికి అతి పెద్దగా, అంటే మన తెలంగాణలో లేనంత. ఇంకా ఓపెనింగ్ చేయలేదు కదండి మరి మీ వాళ్ళు? మేము 2 సంవత్సరాలు మేము కట్టి ఇచ్చిపెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి చేయలేదు కదా, దానికి అవును, మేమేం చేస్తాం? 23 ఈ ఏడ కోట్ల రూపాయలు దళితులు ఖర్చు పెట్టి కాదు, ఎప్పుడైతే దళిత బిడ్డలు నాలెడ్జ్ సెంటర్ ని ఓపెన్ చేయకుండా మరి మీ ప్రభుత్వం వాళ్ళు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళు చేయాలి కదా. మీరు ప్రతిపక్షంలో ఉండి మరి పోరాటం ఎందుకు చేయలేదు? మేము అంటే ఎన్నోసార్లు అంత 23 పెద్దగా కోట్ల గొప్ప రూపాయలు అది. గొప్ప పనిని మరి వీళ్ళకి కనిపిస్తలేదు. అంటే ప్రతిపక్షంలో ఉంది మీరే కదా, మీరే అడిగి పని చేయించాలి కదా. ఇప్పుడు మీరు మీరు అన్నారు అనుకుంటే ఏం పని అనుకోవచ్చు చేసిర్రు అన్నారు కదా. మీడియా తరఫున నేను మన ప్రజలకు జూబ్లీ హిల్స్ అభివృద్ధిని చెప్తున్నా. ఎందుకంటే కట్టిన తర్వాత కూడా వీళ్ళు ఒకవేళ బహుజన బిడ్డలు ఏడ అభివృద్ధి చెందుతారని మన రేవంత్ రెడ్డి గారు అన్ని రిబ్బన్లు కట్ చేసినట్టు మరి అదెందుకు కట్ చేస్తలేడు? చేయమని చెప్తున్నాం మేము. ఎందుకంటే అది గొప్ప ఒక భవనం కట్టిండ్రు, అతి గొప్ప భవనం. నేను ఈ రోజు కూడా లెగ్ వర్క్ వెళ్ళినప్పుడు అదే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ముందు అక్కడ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ సంబంధించి చూశాను. అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా నేను లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ ఇంతది కట్టించినా కూడా మీరు ఓపెనింగ్ ఇవ్వకుండా కనీసం ఎమ్మెల్యేనే open చేయించకుండా- correct లేనప్పుడు ఏం ఇప్పటిదాకా చేస్తారండి? మీరేమన్నారు? ఖచ్చితంగా అసలు ఓపెన్ కాలేదు అంటే ఏది అభివృద్ధి కాలేదు అన్నారు. అక్కడ అది ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, 1000 పడకల ఆసుపత్రి ఉంది, స్కూళ్ళు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా కట్టించింది కదండి 2500 ఇంకా చదరపు ఓపెన్ మీటర్లలో కాలేదు కదా. చాలా అభివృద్ధి పనులు 1000 కోట్ల తనలో అంటే ఉంది. ముస్లిం సోదరులకు నీకు- కబ్రస్థాన్ కూడా ఒకటి కట్టించింది కదా కట్టించింది. కాంగ్రెస్, కాదంటారా? అయితే మేం చేసిన పని అభివృద్ధి ఎక్కడా అని మీరు అన్నారు. దానికోసం నేను అంటున్నా, ఎన్ని 1000 కోట్ల అభివృద్ధి అది ఇంకా ఓపెన్ కాలేదు కదా. ఓపెన్ ఎవరు చేయాలా? ఇప్పటిదాకా జేబులో కత్తెర పెట్టుకొని కట్ చేసిన వాళ్ళు మరి మీరు ఎందుకు రిబ్బన్ కట్ చేస్తలేరు? చేయండి. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ఆ 3 ఏళ్ళు అంటే మరి ఏముండదండి. ఇప్పుడు టైం ఇప్పుడు దాన్ని మనకు నాలెడ్జ్ కోసమే మనం కట్టినాం. ఒక్క రోజు నువ్వు టైం కేటాయించుకొని రిబ్బన్ కట్ చేసి అభివృద్ధి కోసము చూడాలి కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఎవరో శంకుస్థాపన వేస్తే మేము పునాది కట్టడం ఏంటంటూ అనుకున్నారేమో. అనుకున్నట్టయితే మరి దానికి ఆయన మనకు తెలియదుగా ఏమనుకున్నాడు. ఇప్పుడు కొన్ని మాత్రమే నీకు పనికొచ్చేటి ఓపెనింగ్ చేసి దళితులు అనేసరికి ఓపెన్ చేస్తలేవంటే వాళ్ళు ఏడ డెవలప్ అవుతారో, వాళ్ళు ఏడ మెరుగుపడతారో అని చెప్పేసి 2 times చేస్తారన్నారు కదా మీరు గోపీనాథ్ గారు. చేసినందుకు మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ నీ వెళ్ళినప్పుడు వర్షంలో వెళ్ళినప్పుడు మీ ఎలక్షన్ క్యాంపెయిన్ కంటే ముందుగా వెళ్ళినప్పుడు ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు అక్కడ మోకాళ్ళ లోతు నీళ్ళలో మేము కూడా నడిచాం. మరి అటువంటి డ్రోనింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. మరి వాటి విషయంలో తీసుకుంది ఏంటంటే అభివృద్ధి అన్నారు కదా. రోడ్లు హైట్లు ఎత్తులు వంపులు ఉండేసరికి ఒక దాన్నే చూసుకోవద్దు మనం. ఇప్పుడు అసెంబ్లీ ముందు ఉంది కదా, గాంధీ భవన్ ముందు ఉంది కదా, అరగంట సేపు గాంధీ భవన్ ముందు వర్షం పడ్డ తర్వాత మీరు వండి చూద్దాం. ఇప్పుడు సెక్రటేరియట్ కూడా బీట్లు వారినాయట కదా. అయితే ఎత్తులు వంపులు అట్లా కదండి, ఎత్తులు వంపులు ఉన్న ఏరియాలో ఖచ్చితంగా వర్షం వస్తుంది. వర్షం వచ్చినాయి ఆగుతాయి. ఇలా ఆ ఏరియా ఈ ఏరియా కాదు, హైదరాబాద్ లో ఎక్కడైతే ఒక గంట సేపు వర్షం పడుతుందో చాలా ఇబ్బంది ఉంటుంది. ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు అక్కడ పీజార్ గారి పేరు ప్రథమంగా వినపడింది. పీజార్ గారు హయాంలో నిర్మించిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయని ఓటర్లు చెప్పడం జరిగింది. మళ్ళీ నల్ల నీళ్ళు కూడా అక్కడ దగ్గరలో చెరువు ఉండేది, ఆ చెరువును బాగు చేయకుండా ఇటు ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ పీజార్ గారి యొక్క ఆ టైంలో కూడా బాగు చేశారని అవి కూడా కొంచెం కబ్జాకు గురైనాయని. కేసీఆర్ గారు చేసిన పనులు ఉన్నాయి కాదంటలేము, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంటింటికి నల్లలైనాయి, డ్రైనేజ్లైనాయి, కరెంట్ అయితే ఎప్పుడు పోలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఇబ్బంది పడి మళ్ళీ జనరేటర్లు పాతగా ఎప్పుడైతే కిరాయిలు తెచ్చుకున్నామో సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది. అంటే మీరు కూడా అప్పుడు కరెంటుకి కూడా యూనిట్కి 2 రూపాయలు చొప్పున అదనపు ధర చెల్లించి లేదు మధ్యప్రదేశ్ నుంచి కొనుగోలు చేశారని మరి మీ కేసీఆర్ గారి హయాంలో జరిగిన పని ఇది. ఇప్పుడు మీరే చూడండి, ఈ రోజు అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా కరెంటు పోయిందా? ఎందుకంటే మీరు నిజం నిర్భయంగా చెప్తారు. ఇలా మా దిక్కో వాళ్ళ దిక్కో ఎవరి దిక్కో అనేది కాకుండా మీ మీద మాకు మంచి అభిప్రాయం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు పోతుందా? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా కరెంటు పోయిన చరిత్ర ఉందా మనకు? అసలు లేదు కదా. అంటే కనీసం కరెంటు తీగ మీద కాయకి వాళ్ళది అనుకోండి, కర్మ అనుకోవాలంటారా కరెంటు పోతే? అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, మేము తెలంగాణ ఇస్తే
కరెంటు తీగల మీద బట్టలు ఎండేసుకోవాలన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ముట్టుకుంటే తెలుస్తుంది మీ సంగతి అని మేమన్నాం. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఏంటంటే ప్రతిసారి రోజుకో 10 సార్లు 20 సార్లు కరెంటు పోతుంది. ఒక నైట్లో వర్షం వచ్చేది ఉంటే జనరేటర్ మళ్ళీ కిరాయి తెచ్చుకుంటున్నాం. మళ్ళీ పాత రోజులు వచ్చేసినాయి. రైట్ అండి. రాజలక్ష్మి గారు, ఓకే, ఇప్పుడు మరి కొన్ని పోలింగ్ సర్వేలు కూడా వస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వస్తున్న క్రమం ఉంది. మరి ఇప్పుడు మీరా అంటే నువ్వా నేనా అనుకున్న పదం కాస్త మరి మీరా లేకపోతే మీరా అన్న దగ్గర వచ్చిన పదం. ఇది ఇప్పుడు దగ్గరగా రిజల్ట్స్ విషయంలో ఒకరికొకరు ఫాలో అప్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మీ మనసులో ఏం మాట ఉందంటారు? మా ప్రేక్షకుల ముందు పెట్టండి. ముందుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమే మేము అంటున్నాము. ఖచ్చితంగా కేసీఆర్ గారు చేసిన పాలనతోటి అందరికీ కూడా ఫస్ట్ వేసినందుకు తప్పైపోయింది. ఈసారి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి వేసి గెలిపించుకుంటాం, కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించుకోము. బీఆర్ఎస్ పార్టీకి సునీతమ్మ గారిని ఖచ్చితంగా గెలిపిస్తున్నాము. మేము సైలెంట్ ఓటేస్తున్నాము, లేదంటే మాకు బెదిరింపులు గురవుతున్నాం కాబట్టి మేము వేసి గెలిపించుకుంటామని చెప్పారు. రేపు ప్రజాక్షేత్రంలో 14వ తారీఖు రోజు తినబోయే ముందు రుచులేందుకు ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నాం. గంభీరత అనేది మరి ఏ రకంగా ఉన్నదో ఆ మాటలో విన్నామండి. మీరేమంటారు? జూబ్లీస్ బీఆర్ఎస్ కేసు తప్పైపోయిందని ఇప్పుడు రివర్స్ లో కాంగ్రెస్ కేస్తారు. మీకు అర్థమైంది? తనకేస్తారంటారు, మాకేస్తారంటారు. రేవంత్ రెడ్డికి మహిళలకు మోసం చేశారు కాబట్టి, అందరికీ మోసం చేసింది కాబట్టి రేవంత్ రెడ్డికి ఓసారి వేసారు. కానీ ఇప్పుడు మేము ఫస్ట్ సారి గోపన్నకి వేసినాం, ఈసారి కూడా మేము వేసి కేసీఆర్ రుణం తీర్చుకుంటామంటారు. అక్కడ ఎందుకు అనుకుంటారండి? ఆ మనిషి లేడు, బీఆర్ఎస్ తెలంగాణ మేడం. సార్ ఒకటి వినండి, కరెంటు వెయ్యింది కేసీఆర్ ఆదికి వస్తుండు, పింఛను వెయ్యింది కేసీఆర్ ఆదికి వస్తుండు. మనకేంటిదంటే కళ్యాణ లక్ష్మి వేయింది కేసీఆర్ గారు ఆదికి వస్తుండు, రైతు బంధు వేయింది కేసీఆర్ గారు ఆదికి వస్తుంది. సిటీలో రైతు బంధు లేకపోవచ్చు కానీ మన సాది ముబారక్ అయితే కేసీఆర్ గారు ఆదికి వస్తుండు. కనీసము వాళ్ళు ముస్లింలు దావత్ చేసుకునేటప్పటికి దాన్ని ఏమంటారు, క్రిస్టియన్స్ కు కూడా వాళ్ళకి బట్టలు ఇచ్చినది. రంజాన్ తోఫాకు వీళ్ళకి నోచుకోలే. ఇప్పుడు ఇంతెందుకు మరి ఎమ్మెల్యే ఎందుకు భవనం ఓపెన్ చేయాలి? ఆయన కరెక్ట్ ఉంటే భవనం ఎందుకు ఓపాలి కదండి? ఆయన కరెక్ట్ ఉంటే ఎమ్మెల్యే నా ప్రజలకు నేను చేయాలనుకుంటాడు కదా. ఇన్ని మొన్నంటే దానిపై అనుకోకుండా, కానీ దానికి ఎందుకండి? నాలెడ్జ్ సెంటర్ గురించి నేనేమంటున్నానంటే 23 కోట్ల రూపాయల ఖర్చుతోటి మరి బీఆర్ఎస్ హయాంలో నిర్మించబడ్డ భవనం మరి ఒకవేళ వాళ్ళ హయాంలో కుదరలేదు కాబట్టి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద గొడవ పెట్టుకునే సరే ఓపెన్ చేయాలి కదా. మరి ఓకే, వాళ్ళు అడగలేదు సరే, ఎమ్మెల్యే నా ఏరియాలో ఇది అయింది సార్, పోవాలి రావాలి, అంటే అమ్మ అడగనివ్వదు, అడుగుతున్నట్టుగా మరి మీరేం చేయొచ్చు కదా. పోతే అన్నం పెడితే రమ్మంటదా? ప్లేట్లో పెట్టినాక తినమని పిలిస్తేనే పోతారు కదండి మీరు, ఎంత టేబుల్ మీద. ఇది కూడా అంతే కదండి, ఇది కూడా అంతే కదా. ఇది కూడా ఇప్పుడు గోపీనాథ్ ఆ కాన్స్టిట్యూన్సీ ఏమైంది, ఆయనకు పట్టు ఉండదా? నువ్వు ఎప్పుడు ఇంట్లో నీ భూములు జాగాలు చూసుకుంటేనే ఉంటది అవుతుందా? నా ఏరియాలో ఇదైంది, నా ప్రజలకు నేను చెయ్యాలి, ఎమ్మెల్యే మినిస్టర్ గారు రండి అనాలి, సీఎం గారు రండి అనాలి, ఏరియా మినిస్టర్ పిలుచుకోవాలి, ఆయన బాధ్యత అండి అది. అందుకే జనాలు ఎందుకు రివర్స్ అవుతారు? బీఆర్ఎస్ కు ఓటు అయ్యామని ఎందుకు మాట్లాడుతారు? దీని గురించే. కాంగ్రెస్ అప్పుడు ప్రజలు ఎందుకు రైతులు ఎందుకు డిసైడ్ అయితే ఇప్పుడు మొత్తం సిటీలో మొత్తం కాంగ్రెస్ అండి, సిటీలో మొత్తం కాంగ్రెస్ అయితే ఇన్ని రోజులు లేదు. ఒక ఎత్తు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక ఎత్తు చూడండి. రైతుల విషయం తీసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ లో ఎవరు రైతులు లేరమ్మా నాకు తెలిసి. అందుకే కదా అప్పుడు బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేసిండ్రు? కేటీఆర్ కొన్ని పనులు చేసిండు కాబట్టి వేసిండు. ఇప్పుడు వేయరు జనాలు, ఇప్పుడు మారిపోయారు. రేవంత్ రెడ్డి వచ్చినాక కాంగ్రెస్ మారిపోయిందండి, అదైతే ఫిక్స్. దాని విషయంగా మేమే గెలిచడమేది, గెలిచినట్టే అనుకోండి. గెలుస్తామనే భయానికి కదండి గొడవలు. ఎందుకు ఏ గవర్నమెంట్ ఎప్పుడైనా ఎలక్షన్ లో గొడవలు ఇట్లా ప్రెస్ మీట్ పెడతారా, రాస్తారో ఒకరు చేస్తారా? ఆమెకు చెప్తేనే బయటకు వస్తుంది కానీ నా మీదకి వస్తుంది అండి. ఇన్ని రోజులు రాంది ఆమె ఎందుకు బయటకు వస్తుంది? వెనక నుండి చెప్తేనే కదా వాళ్ళు క్యాండిడేట్ రాక నువ్వు ఇట్లా చేయమ్మా అయితే మనం కామ్గా ఉంటే ఎట్లుంటది అని డైవర్ట్ చేయడం, జనాన్ని డైవర్ట్ అయ్యో అయ్యో అనాలి కదా. సోమిరెడ్డి గారు, ఒకవేళ మరి ఇప్పుడు సునీతమ్మ గెలిస్తే పరిస్థితి ఏంటంటారు? ఎట్లా గెలుస్తుందండి? మా మాటకు ఛాన్సే లేదండి. గెలవదు. మేము ఎందుకు గెలుస్తుంది అంటే మేము గెలవదని ఖచ్చితంగా చెప్తున్నాం కదా. ఖచ్చితంగా అది ఖచ్చితంగా గెలుస్తాను. తన మీద అంటలేను. ఆ పార్టీ ఇప్పుడు సిటీలో గెలవదని చెప్తారు. ఈ జూబ్లీ ఓటేస్తారండి అభివృద్ధికి. జనంలో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలుచుకోలేదు కదా. నేను అదే చెప్తున్నా కదా, అప్పుడు ఇక్కడ సిటీ గురించి మేము కూడా అంత కొంచెం వస్తుంది కదా అనుకుని కొంచెం పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం దీని మీదే దృష్టి పెట్టాం, సిటీ మీదే మేము దృష్టి పెట్టాం. కాంగ్రెస్ పార్టీ అసలు ఎవరికి ఏంది ఏం జరగాలని ఆలోచిస్తున్నాం కాబట్టి ఇప్పటికెళ్ళి స్టార్ట్. ఈ ఎలక్షన్ నుండే మాకు ముందు కార్పొరేషన్లు కూడా చూస్తారు కదా, కార్పొరేటర్లు కూడా. దీని తర్వాత స్టార్ట్ అవుతుంది కదా. రైతుల సైడ్ ఎందుకంటే రైతులు మోసం చేశారు కాబట్టి వినండి, సగము ఓటర్లు హైదరాబాద్ లో బతకడానికి వచ్చి ఓట్లు ఇక్కడ ఉన్నాయి కావచ్చు కానీ వ్యవసాయ భూములు చాలా మందికి ఉన్నాయి. కరోనా తర్వాత ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసుకుంటుండ్రు.
అమ్మ నాన్న అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ కొడుకులు అనేటోళ్ళు సెటిల్ అయ్యారు. ఓకే, సౌమ్యారెడ్డి గారు ఇప్పుడు మరి మెజారిటీ ఎంత వస్తుందంటారు ఫైనల్ గా? మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 15,000 మినిమం. రైట్, పోయినసారి కూడా 16,000 మెజారిటీ తోటి మీరు గెలిచారు కదా, ఈసారి ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్? 16,000 నుంచి వెళ్ళి 12,000 లోపు మేము గెలుస్తున్నాం. అదేంటి మెజారిటీ తగ్గింది? తగ్గడం అని అంటే అది అక్కడ పైసలు వంచడం ఎక్కువైంది, అంటే మీరు బెదిరించడం ఎక్కువైంది. ఆ, కాబట్టి మెజారిటీ పైసలు తగ్గడం TRS అనేది లకే ఉన్నాయి కదా, మాకు కంపల్సరీగా లేవని వాళ్ళు మీరు చెప్తున్నారు మంచిరు. కదా. కానీ అదే మెజారిటీ తోటి ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. మహిళ అంటే అలా కాదు ఇలా అనేది కూడా చూపిస్తుంది తను. రైట్, అంటే ఎందుకంటే మహిళా సాధికారత, మహిళలకు 100% మొదటి ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వడం మర్చిపోతారు. అన్నదాంట్లో సోనియా గారిని మనం ఓకే సోనియా ఉన్నాం, గారిని ఓకే మర్చిపోతారు. ఉన్నాం, అందులో మార్పు లేదు. కానీ మరి 16,000 ఉన్న మెజారిటీ కాస్త లాస్ట్ ఇయర్ 16 12,000 నుంచి తగ్గిపోద్దని అంటున్నారు కదా, ఎలా? 16 నుంచి వెళ్ళి 12,000 లోపు మా అంచనా కంపల్సరీ ఉంటది. మేము అంటే స్వయంగా గెలుస్తున్నాం. కేటీఆర్ గారే 16,000 ప్లస్ మెజారిటీ వస్తుందని నాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నాతో అనడం జరిగింది. అంటే కొన్ని దొంగ అంటే ఓట్లు కార్యకర్తలకు వేసుకుంటారు. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉందంటే లేదు, ఏదో కన్ఫ్యూజ్ ఒకటి లేదు. తెచ్చండి, దొంగ వీళ్ళకి ఓట్లు అలవాటైపోయింది. వేసుకున్నారు కాబట్టి అన్ని కన్ఫ్యూజ్ ఉన్నాయి. మెజార్టీ తక్కువ ఎక్కువ అనేదానికి కాకుండా మేమైతే 100% గెలుస్తున్నాం. ఆమెకు ఒక అర్థం అనేది చూపిస్తుంది. ఆమె గెలిచి ఒక ఆ మహిళ అంటే ఏడిపించే రకం కాదు, ఖచ్చితంగా పాలన చేసి చూపిస్తుంది అని చెప్పేసి చెప్పిస్తుంది. మేమైతే చూపిస్తుంది. పార్టీకి పార్టీ మహిళ అని అంటలేము, పార్టీకి పార్టీ మధ్యలో పోరు జరుగుతుంది. Yes, మహిళలనే పక్కకెట్టండి. ఓకే మహిళను ఎందుకు ఖండిస్తాను? నేను మహిళను ఆమెను ఖండిస్తలేను. ఓకే, కాకపోతే తన విషయంలో ఇక్కడ పార్టీకి పార్టీ మధ్య కాంగ్రెస్ అభివృద్ధులు ఉంది, కాంగ్రెస్ గెలుస్తా, కాంగ్రెసే కదండి రేపు పనులు చేసేది ఎవడండి? రైట్ అండి. సౌమ్యారెడ్డి గారు థ్యాంక్స్ ఫర్ ద కమింగ్, అండ్ రాజ్యలక్ష్మి గారు మీకు కూడా ధన్యవాదాలండి. ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లాస్ట్లో ఒక మాట చెప్పుకోవాలి మనం, ఏంటంటే మరి రహమత్ నగర్ ఇక్కడ ఓటర్ల సంఖ్య 70,583 ఉంది, మొదటి స్థానంలో ఉంది. మరి రహమత్ నగర్లో వేసిన ఓట్లు మరి ఏ పక్షం వాళ్ళకి, అంటే బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా అన్నది రేపు 14వ తారీఖు మనకి తెలియబోతుంది. రెండో స్థానంలో మనకి షేక్పేటలో 70,546 మరి ఓటర్లు ఉండగా, మరి ఈ షేక్పేటలో కూడా మరి షేక్ చేసే రిజల్ట్స్ మరి ఓటర్ని ఇవ్వబోతున్నాడా, ఇది కూడా చూద్దాం. ఇక మూడో స్థానంలో మనం చూసినట్లయితే ఎర్రగడ్డ, ఇక్కడ 59,580 మంది ఓటర్లు ఉన్నారు. మిగతా మరి 5-6 డివిజన్లు కూడా, మొత్తం మీద 7 డివిజన్లు కూడా ఉన్న సింహభాగంలో ఉన్న ఓటర్లు మరి ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరిని బాహుబలిగా నిలబెట్టబోతున్నారు అన్నది వేచి చూద్దాం. నవంబర్ 14న మరి ఏ రిజల్ట్ రాబోతుందో మనం వేచి చూద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.